తీరుస్తూ ఇట్లా మీ అమ్మకి ధైర్యం చెప్పొచ్చు కదా. నేను చెప్పిన మొన్న అయినా అమ్మ అస్సలు అర్థం చేసుకోవట్లేదు. పైగా నా పెళ్ళి ఎప్పుడు చేయాలి, ఎంత కట్నం తీసుకుంటున్నా అదొక టెన్షన్ పెట్టుకుంటుంది. అవునా, దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నేనేం కట్నం తీసుకోనులే. చెప్పు, మీ ఇంట్లో మన లవ్ మ్యాటర్ చెప్పినప్పుడు మీ అమ్మకి చెప్పు, నీ కాబోయే అల్లుడు చాలా మంచోడు, కట్నం వద్దంటున్నా అని చెప్పు, అయిపోయి ప్రాబ్లమ్ సాల్వ్. అవునా మొన్న నిజంగా కట్నం తీసుకోవా? మీ నాన్న అడగడా? ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయితే కట్నం ఎక్స్పెక్ట్ చేస్తా, కానీ లవ్ మ్యారేజ్ అయితే నేను ఎందుకు తీసుకుంటా? ఒకవేళ మీరు ఇస్తా అంటే నేను తీసుకుంటా. అవునా, సర్లే, మాకున్న అప్పులన్నీ నీ పేరు మీద కన్వర్ట్ చేస్తాలే, తీసుకో. వద్దమ్మా, నాకు అంత పెద్ద ఆఫర్ అవసరమే లేదు. పెళ్ళి అన్నాక నువ్వు మాత్రం వస్తే చాలు, నీతో పాటు అప్పులు కూడా తీసుకురానక్కర్లేదు. ఈ నా కొడుకు 20,000 ఇస్తాను రమ్మని చెప్పి ఇంత సోది పెడుతున్నాడు ఏంది? అవును మొన్న 20K తీసుకొస్తాను, నువ్వు తీసుకొచ్చినావా? చా, అసలు వచ్చిన పనే మర్చిపోయినా. తీసుకొచ్చిన థ్యాంక్ యూ మొన్న. ఒక 1 or 2 monthsలో ఈ 20,000 ఆ 10,000